పహల్గామ్ ఘటన తర్వాత మొత్తంగా పాకిస్తాన్ ఇండియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలన్నీ కూడా రద్దయ్యాయి. ఇటు సింధు జలాలతో పాటు మొత్తం గగనతలను మూసివేతతో పాటు అన్నిటి కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మరోపక్క ఇప్పుడు యుద్ధం పూర్తిగా సాధ్యమే, ఇంకా యుద్ధానికి తీసింది పాకిస్తాన్, యుద్ధం చేసే తీరుతామన్నట్టుగా వాళ్ళు వచ్చారు. మరి మేమే తక్కువనా అన్నట్టుగా భారత్ కూడా అంతే రీతిలో ఎదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాయుసేన కూడా దానికి పూర్తిగా రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికీ గంగా ఎక్స్ప్రెస్ పైన ఉత్తరప్రదేశ్లో అంటే పాకిస్తాన్ కేవలం 1000 కిలోమీటర్ దూరంలోనే ఈ గంగా ఎక్స్ప్రెస్ వే పైన యుద్ధ విమానాల ల్యాండింగ్ అండ్ టేకాఫ్ గురించి సంబంధించినటువంటి విన్యాసాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా అంటే సుఖోయ్ M30 అలాగే 30 కావచ్చు, MKI కావచ్చు, మిరాజ్ 2000 కావచ్చు, ఈ ఫైటర్ జెట్లు అన్నీ కూడా దాంట్లో విన్యాసాలు చేస్తున్నాయి. మరొక పక్క ఈ ల్యాండింగ్ అలాగే టేకాఫ్లో విన్యాసాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఇక యుద్ధం అనివార్యం అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ యుద్ధం అంటే ఈ గంగా ఎక్స్ప్రెస్ వే పైన ఇదైతే ఈ ఎయిర్ స్ట్రిప్లో ల్యాండింగ్ చేసే ఇండియన్ యుద్ధ విమానాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఆ ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో రాఫెల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక రాఫెల్ గురించి మనం చాలా వరకు చూసాం గతంలో, దీనిపైన రాజకీయంగా దుమారం రేపింది రాఫెల్ కొనుగోలు ఇవన్నీ కూడా. అసలు రాఫెల్ దీని పని అంటే దీని ఆ ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ అధునాతన ఎలక్ట్రానిక్ ఈ వార్షిప్ సిస్టమ్ అంటారు దీన్ని, మొత్తం కూడా లాంగ్ రేంజ్ ఇది మెటీరియల్ క్షేపణతో దీని నిండి ఉంటుంది. ఇదంతా కూడా మొత్తం అక్కడ యుద్ధ వాతావరణం అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు కూడా ఈ శత్రు స్థావరాలన్నీ కూడా నేలమట్టం చేయడంలో ఈ రాఫెల్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. మరోపక్క అదే విన్యాసాల్లో నేడు పాల్గొన్నటువంటి ఈ Su-30 MKI గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇండియా రష్యా సంయుక్తంగా అప్పుడు అభివృద్ధి చేసినటువంటి ఈ ట్విన్ సీటర్ యుద్ధ విమానం అంటారు దీన్ని. మొత్తం కూడా ఇద్దరు దీంట్లో కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ Su-30 MKI దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని దాడులను కూడా చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను కూడా మోసుకెళ్లేంత సామర్థ్యం ఈ Su-30 కేమ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిరాజ్ 2000 గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ ఫ్రెంచ్ మూలాలు ఉన్నటువంటి ఈ డీప్ స్ట్రైక్ మిషన్స్కు అనువైన యుద్ధ విమానం అనుకుంది. ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 2019లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంవత్సరాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ఈ భారత వైమానిక దళం చెందినటువంటి ఈ 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కూడా వినియోగించిందని చెప్పొచ్చు. ఇక MiG-29 అయితే ఈరోజు యుద్ధ విమానంలో అక్కడ పాల్గొంది, MiG-29 కూడా అక్కడ ఉందని తెలుస్తుంది. మరి ఈ MiG-29 ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నట్లయితే, అలాగే వేగం అలాగే ఎత్తు పరంగా కూడా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు ఈ రాడార్ కళ్ళుగప్పి శత్రు స్థావరాలను కూడా నాశనం చేయడంలో ఈ మీటర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జాగ్వార్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ గ్రౌండ్ అటాక్ అండ్ యాంటీ షిప్ మిషన్ల కోసం రూపొందించబడిందంతా కూడా. మరి ఈ ప్రెసిషన్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు దీని ప్రత్యేకతలు మొత్తం కూడా శత్రు నౌకలను గుర్తించడం, అలాగే లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేయడం, వీటన్నిటి దీనిపైన చాలా వరకు ఉంటుంది. మరి ఈ యాంటీ షిప్ మిషన్ల గురించి అలాగే సాధారణంగా విమానాలు ఈ జలాంతర్గంలో గురించి ఉన్నాయో, మరి ఉపరితల నౌకలు లేదా వాటి నుంచి ముప్పును కూడా తప్పించేందుకు దీనంతా కూడా ఈ జాగ్వార్ను కూడా ఉపయోగిస్తారు. ఇక C-130J సూపర్ హెర్క్యులస్ అంటారు దీని మొత్తం కూడా. ఈ హెవీ ట్రాన్స్పోర్ట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కూడా ఈ స్పెషల్ ఫోర్స్ మిషన్ అని చెప్పొచ్చు. మరి విపత్తు సమయంలో ఈ రక్షణ కార్యక్రమాల్లో ఇదంతా కూడా కీలకంగా పనిచేస్తుంది ఈ C-130J సూపర్ హెర్క్యులస్. మరి ఈ అలాగే SN-32 అంటే ఇదంతా కూడా ఎత్తైన ప్రాంతాల్లో సైనికులను సరఫరా చేయడంలో ఇది చాలా కీలకంగా పనిచేస్తుంది. అలాగే అనుకూలమైన ఇదంతా కూడా అంటే అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ విమానం అని కూడా దీన్ని చెప్పొచ్చు మనం కూడా. అలాగే Mi-17 V5 హెలికాప్టర్ ఈ సర్చ్ అండ్ ఈ రెస్క్యూ అలాగే ఈ మెడికల్ ఎవాక్యూషన్ మానవతా సాయం వంటి ఈ బహుళ పనుల కోసం ఉపయోగించేటువంటి హెలికాప్టర్ అన్న చెప్పొచ్చు. మరి అంత సామర్థ్యం దీనికి పని ఉంటుంది. సో మొత్తానికైతే ఏ తరుణంలో అంటే పాకిస్తాన్ కేవలం 1000 కిలోమీటర్ దూరంలోనే ఈ గంగా ఎక్స్ప్రెస్ హైవే పైన మొత్తంగా ఈ విన్యాసాలే జరుగుతున్నాయి. మొత్తానికి యుద్ధ వాతావరణం అంటే యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణానైనా యుద్ధం జరగవచ్చు అనేటట్టుగా సంకేతాలు అయితే వెళ్తూనే ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ నుంచి ఆ రకంగా మేకపోతు గాంభీర్యం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇటు భారత్ నుంచి మాత్రం అందుకు తగ్గట్టుగా యుద్ధ విమానాల ప్రదర్శనతో పాటు జలాంతర్గంగా విషయాలు కావచ్చు, మొత్తంగా త్రివిధ దళాలకు పూర్తి చేసిన ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. సో యుద్ధం అనివార్యం, ఏ క్షణానైనా యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు త్రివిధ దళాలన్నీ కూడా అంటే ఒక్కొక్క రకమైనటువంటి దాదాపు ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటి ఈ త్రివిధ దళాలన్నీ కూడా ఈరోజు విన్యాసాల్లో పాల్గొన్నాయి. మొత్తంగా కూడా ఈ ల్యాండింగ్ అలాగే దీనిపైన రన్వే పైన ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఉండే సాంకేతిక పరంగా ఎలా ఎదుర్కోగలుగుతాం, వీటన్నిటిపైన కూడా ప్రయోగాత్మకంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఇవన్నీ కూడా పరీక్షించబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే అంటే దాదాపు ఏ క్షణమైనా సరే యుద్ధం జరగవచ్చు అనేటువంటి సంకేతాలు మాత్రం భారత్ బహిరంగంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.